నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాటిలో పిఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతుందండి. సో చాలా మంది ఒక 5 months బ్యాక్, 1 year 1.5 year బ్యాక్ చాలామంది డీలింగ్ చేశారు కదా. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ అనేది ఒక చిన్న అప్డేట్ తీసుకొచ్చింది. ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది పిఎఫ్ ఖాతాదారులు ఏంటంటే డీలింగ్ అప్లై చేస్తారు కదండి. 5 months బ్యాక్, 1 year, అలాగే 1.5 year బ్యాక్ చాలామంది అప్లై చేశారు. మీకు అసలు లేకుండా సో ఐడి క్రియేట్ అయినా, అందులో అమౌంట్ వేసినా, లేకపోతే మీకు ఆఫర్ వచ్చి వదిలేసిన, సో అందులో వాళ్ళు ఐడి క్రియేట్ చేసి అమౌంట్ వేసిన, ఇంటెన్షన్గా ఇచ్చారు వాళ్ళు, ఓకేనా. సో ఇట్లాంటి వాళ్ళు ఇంతకుముందు డీలింగ్కి అప్లై చేశారు అనమాట. సో ఓల్డ్ ఎస్ఓపి ప్రకారం ఏంటి, అసలు అమౌంట్ పడకూడదు. అమౌంట్ పడితే అది డీలింగ్ అవ్వదు అనమాట. మనం అప్లై చేసిన అది పిఎఫ్ ఆఫీసర్లో ఎగ్జామినేషన్ చేసి రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో చాలామందికి అయింది. బట్ కొన్ని అయితే హోల్డ్లో ఉండిపోయినాయి అన్నమాట. పెండింగ్ డిఏఎస్ఎస్ అని చెప్పేసి ఇట్లా చాలా వరకు హోల్డ్లో ఉండిపోయినాయి, ఓకేనా. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ ఏం చేసిందంటే, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. అయితే ఎట్లాంటి వాళ్ళకి అంటే ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో ఓల్డ్ ఎస్ఓపి ప్రకారం ఎవరైతే అప్లై చేశారో, ఇప్పుడు మనకు న్యూ ఎస్ఓపి వచ్చింది కదా, ఓల్డ్ ఎస్ఓపి ప్రకారం ఎవరైతే అప్లై చేశారో అట్లాంటి వాళ్ళకి డీలింగ్ చేయాలి. లెక్క ప్రకారం అయితే వాళ్ళకి పెండింగ్లో ఉంది కాబట్టి అయితే డీలింగ్ చేయాలి. లేకపోతే మళ్ళీ డీలింగ్ ఆప్షన్, ఓకేనా, డీలింగ్ బటన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకునేలా చేయాలి కదా. సో ఇదే అప్డేట్ అనేది ఈపీఎఫ్ అనేది తీసుకొచ్చిందనమాట. చాలామంది కామెంట్ సెక్షన్లో, సార్ మాకు డీలింగ్ బటన్ రివోక్ అయింది, పెండింగ్ అట్ డిఏ అని ఉండేది, మళ్ళీ రివోక్ అయింది బటన్, సో మళ్ళీ బటన్ వచ్చింది, మేము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఓకే, అయితే ఇంతకుముందు సో చాలామందికి ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అప్లై చేసినప్పుడు చాలామందికి పెండింగ్ అట్ డిఏ అని చెప్పేసి, ఏపీఎఫ్సి అని చెప్పేసి, ఎస్ఎస్ అని చెప్పేసి ఇట్లా ఉండి పెండింగ్లో ఉండిపోయిందనమాట. సో చాలామంది అడిగారు, సార్ నాకు ఇట్లా పెండింగ్ అట్ డిఏ అని చెప్పేసి ఉండిపోయింది, అవుద్దా లేదా, సో నేను న్యూ ఎస్వి ప్రకారం నేను అప్లై చేసుకోవాలి కదా, ఎందుకంటే నాకు కన్సల్ట్ లేకుండా క్రియేట్ అయింది ఐడి, వాళ్ళు అమౌంట్ వేసేసారు, బట్ నేను అప్లై చేయాలి కదా, నాకు అవుద్దా లేదా అని చెప్పేసి అడిగారు కదా, ఓకేనా. నేను చెప్పాను వాళ్ళకి వెయిట్ చేయండి, 1 or 2 monthsలో మనకి అప్డేట్ అవుద్ది, ఓకేనా. మీకు డీలింగ్ బటన్ అయితే ఇస్తారు, మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి, లేదా వాళ్ళే డీలింగ్ చేస్తారు, నో ఇష్యూ అని చెప్పి చెప్పాను. బట్ ఇప్పుడైతే ఆ ఆప్షన్ అయితే వచ్చిందండి, ఓకేనా. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో డీలింగ్ బటన్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎట్లా మీకు డీలింగ్ బటన్ బ్లూ కలర్లో మళ్ళీ వచ్చే ఉంటుంది, ఓకే. మీకు పెండింగ్ అట్ డిఏ గతంలో ఉన్నా కానీ ప్రస్తుతానికైతే మీకు ఇట్లా డీలింగ్ బటన్ అయితే ప్రస్తుతానికైతే ఈపీఎఫ్ అనేది మీకు తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరికైతే అట్లా ఓల్డ్ ఎస్ఓపి ప్రకారం అప్లై చేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా 1 by 1 అప్డేట్ చేస్తూ ఉంది, ఓకే. సో చాలామంది ఒక 10 to 15 members నాకు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎట్లా మాకు డీలింగ్ బటన్ మళ్ళీ రివోక్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది, అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అన్నారు. అప్లై చేయండి, ఓకేనా. 6 months బిలో సర్వీస్ ఉంటే అవడానికి ఛాన్స్ అయితే ఉంది. పూర్తి యాక్సెస్ ఈపీఎఫ్ వాళ్ళ దగ్గర అయితే ఉందన్నమాట, ఓకేనా. మీరైతే రీఅప్లై చేయండి, ఓకే. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కన్సర్న్ లేకుండా క్రియేట్ ఐడి అంటే ఐడి క్రియేట్ అయ్యి సో వాళ్ళు అమౌంట్ వేస్తే, లేదా మనకు ఆఫర్ వచ్చి వదిలేసిన వాళ్ళు ఐడి క్రియేట్ చేసి అమౌంట్ వేస్తే ఎట్లాంటి సినారియోస్లో అయితే పిఎఫ్ ఆప్షన్స్ అవుతున్నాయి. బట్ మీరు అప్లై చేయండి, సో పిఎఫ్ ఆప్షన్ కనెక్ట్ అవ్వండి అండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ఓకే. ఎందుకంటే ఇది మీ కెరీర్ ఇష్యూ కాబట్టి చాలామందికి జాబ్స్ రావట్లేదు, సో ఇష్యూ అవుతుంది కాబట్టి 6 months బిలో సర్వీస్ వాళ్ళు ఎవరైనా కానీ మీకు సర్వీస్ ఎంత ఉన్నా కానీ మీరు జెన్యున్గా చేసినా ఒకసారి కనెక్ట్ అవ్వండి వాళ్ళని, ఓకే. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట. జాబ్స్ రాక చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఏదో చేయండి. మీరు పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారో, ఓకే. ఇదండి ఇవాళ వీడియో. సో టోటల్గా మనకి డీలింగ్ బటన్ అయితే వచ్చేసింది, మళ్ళీ రివోక్ అయింది. వస్తే మీరు కూడా చెక్ చేసుకోండి అందరూ, ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య స్టూడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.